విదిత్వా. విదిత్వ అంటే చక్కగా తెలుసుకుని, జ్ఞాత్వ. విదిత్వ అంటే జ్ఞాత్వ, చక్కగా తెలుసుకుని. నిచాయేమాగుం. నిచాయేమా అంటే ఏమిటి? ఆ శాస్త్రజ్ఞానాన్ని బాగుగా ఎరిగి అత్యంతం శాంతిం ఏతి. అత్యంతం అంటే మిక్కిలి శాంతి అయినటువంటి ఆనందాన్ని ఏతి పొందుచున్నాడు. ఇది పదపదానికి అర్థం. తాత్పర్యం ఏమిటి? మొత్తం ఈ త్రినాచికేతుడు అంటే 3 సార్లు నచికేతుని యొక్క చెప్పిన అగ్ని విద్య ఎవరైతే ఆచరిస్తారో ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం కూడా, లేకపోతే 3 రోజులు 3 కూడా అలా అయినా తీసుకున్నా దాని పేరు త్రినాచికేత అని పేరు అన్నమాట. ఎవరు చేస్తారు అటువంటి వారి ఏ విధంగా త్రిభిహి మాతృ యొక్క, పితృ యొక్క, ఆచార్యుని యొక్క శిక్షకి సమాన కాలికలే. అంటే తండ్రి మాటను తిరస్కరించారు, తల్లి మాటను తిరస్కరించారు, ఆచార్య యొక్క మాటను కూడా తిరస్కరించారు. ముగ్గురిని తిరస్కరించకపోతే మూడింటి వారి యొక్క అనుగ్రహం వస్తుంది కదా. ఆ అనుగ్రహం వల్ల ఏమవుతుంది? ఇతని యొక్క మనస్సు కూడా ఇంకా అభివృద్ధి నుండి ఉత్తమ స్థితి కలుగుతుంది అర్థం. త్రికర్మ, యాగము, అధ్యయనము, తరువాత దానం. ఎందుకంటే అధ్యయనం ఉండాలి. అధ్యయనము అంటే అర్థం ఏమిటి? అధ్యయనం అంటే శాస్త్రం ఉంది కదా, అందుకు గురుముఖాత్ ఆనుపూర్వీక గ్రహణం అధ్యయనం. అది గురుముఖాత్తు అక్షరానుపూర్వీక గ్రహణం అధ్యయనం. అధ్యయనం అధ్యాయ. మనం అధ్యాయం అంటాం కదా, అధ్యయనమే అధ్యాయం. అధ్యయనం అంటే ఇక్కడ అర్థం ఏంటి? గురుముఖాత్తు అక్షరానుపూర్వీక గ్రహణం అధ్యయనం. గురువు చెబుతాడు మొట్టమొదట, ఓం గణానాం త్వా గణపతిగం హవామహే. ఇవి అక్షరాలు చెప్పాడు కదా. ఇవేమిటి? ఆ అక్షరం ఆనుపూర్విక, పశ్చాత్. గురువు చెప్పిన తరువాత ఇతడేటి ఆ అక్షరాన్ని క్రమంగా తన బుద్ధిలో గ్రహిస్తూ తాను కూడా చెబుతాడు. అందుకు గురుముఖాత్తు అక్షరానుపూర్విక, ఆ అక్షర యొక్క క్రమాన్ని చక్కగా గ్రహిస్తూ ఏదుందో దాని పేరే అధ్యయనం. అది అధ్యయనం అధ్యాయ. గురుముఖాత్తు ప్రథమము మనం చేస్తే అది ప్రథమాధ్యాయం అంటాం, ద్వితీయం చేస్తే ద్వితీయాధ్యాయం అంటాం, తృతీయ సహస్రవణం చేస్తే తృతీయాధ్యాయం అంటాం. అందుకు అధ్యయనం ఈ విధంగా అన్నమాట. అయితే ఆ అధ్యయనం చేయడం దేనికి? విషయాన్ని వేదాధ్యయనం చేస్తే ఆ మంత్రములు ఏమి ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము ఈ 3 చక్కగా నేర్చుకుంటూ యజ్ఞం చేసేటప్పుడు అవి చక్కగా ఉచ్చరిస్తారు. ఆ యజ్ఞం వల్ల మనకేమిటి? నిష్కామంగా చేస్తే ఇంకా అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, సకామంగా చేస్తే స్వర్గాదులో ప్రాప్తి కలుగుతుంది. ఆ స్వర్గం నుంచి వచ్చిన తర్వాత ఈ పుణ్యఫలం వల్ల మళ్ళీ ఉత్తమైనలో పుడతాం. ఏది మంచిదే. ఇక యజ్ఞానంతా ఏం చేయాలి? తనకు తోచిన దానం చేయాలి. అదే అందుకు యజ్ఞాంతృత్వికులకి తగు దానాదులు చేస్తారు. ఈ కర్మల వలన ఏమి? జన్మ మృత్యు, జన్మ జరా ప్రవాహమైనటువంటి అజ్ఞానాన్ని నుంచి తరిస్తాడు అని ఈ విధంగా మనకు చెప్పారు. భాష్యకారులు చెప్పిన పంక్తి ఇప్పుడు చూస్తాం. త్రినాచికేత అంటే స్త్రీ కృత్వా అగ్ని చిత ఏన సహ త్రినాచికేత. సమాసం చెప్పున్నారు. త్రినాచికేత అంటే 3 పర్యాయములు అగ్ని కార్యాన్ని ఎవరైతే చేస్తారో వారి పేరు త్రినాచికేతుడు అని పేరు అన్నమాట. అది ఇప్పుడు అతని పేరు పెట్టున్నారు. మనం కానీ అది 3 పర్యాయాలు చేస్తాము, మన పేరు కూడా త్రినాచికేతుడు అని పేరు. తద్విజ్ఞాన తద అధ్యయన తద అనుష్ఠానవాన్ వా. అది ఆ యొక్క విజ్ఞానము అంటే తెలుసుకోవడం విధానాన్ని, అది అధ్యయనం చేయడం, తరువాత దాన్ని అనుష్ఠానంలో పెట్టుకోవడం. అది అన్నమాట. త్రిభిహి అంటే మాతృ పితృ ఆచార్యై ఏత్య. ఆ పైన ఉంది కదా త్రినాచికేత తరువాత స్త్రీభిహి అని, దానికి వ్యాఖ్యానం మాతృ పితృ ఆచార్యై ఏత్య అంటే ప్రాప్య. ఎలాగా? వారి యొక్క సంబంధాన్ని పొంది, అంటే వారు శిష్టస్య శేషనం అనుశాసనం అంటే వారి మాటను జవదాటకుండా వారిని పూజ్యంగా భావిస్తూ
కర్మలు చేస్తూ ఉంటుంటాడు అని అర్థం అన్నమాట. ప్రాప్య సంబంధం మాత్రాది అనుశాసనం యథావత్తు ప్రాప్య ఇత్యేతత్ తద్ది ప్రామాణ్యకరణం శృత్యంతరాత్ అవగమ్యతే. ఈ మాతృ పితృ అనేది నేను చెప్పినది కాదు, బృహదాన్య శృతిలో ఉన్నది. మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ బ్రూయాత్ ఉదాహరణ కూడా శంకరాచార్యులు ఇచ్చున్నారు బృహదారణ్యక ఉపనిషత్తులో. వేద స్మృతి శిష్టైర్వ, ఇంకొక దగ్గర త్రికర్మ ఉంది, దానికి చెప్తున్నారు వేదము స్మృతి శిష్టజనులు. అది వేదము చెప్పినటువంటిది ఆచరిస్తారు. ఇంకా కొంతమంది ఏమిటి స్మృతి, స్మృతి అంటే ఏమిటి జ్ఞాపకం అని అర్థం. స్మృతి అంటే జ్ఞాపకం. ఏమి జ్ఞాపకం? శృతిలో ఏ వాక్యాన్ని అయితే చెప్పబడి ఉందో అదే ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. శృతి చదవడం అందరికీ కష్టం. వేదం చదవడము, వేదాంగాలు చదవడము, దాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి మహామునులందరూ కూడా తపస్సు చేస్తూ ఆ వేదవాక్య శృతి వాక్యాన్ని అందరికీ అర్థమైనట్టు వారు జ్ఞాపకం ఉంచుకొని మనకి ఆ విషయాన్ని సులభంగా బోధించారు కాబట్టి దాని పేరు స్మృతి. ఇక శృతిని అనుసరిస్తూ స్మృతిని అనుసరిస్తూ శిష్టై శిష్టజనులు. శిష్టజనులు అంటే ఎవరు? వేదం ఏం చెప్పిందో, స్మృతి ఏం చెప్పిందో, గురువులు ఏం చెప్పారో, తర్వాత వృద్ధులు పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చెప్పారో వాటిని ఆచరిస్తూ వస్తుంటారు. వారు మనకు బోధించినప్పుడు కూడా ఆ వాక్యాన్ని మనము స్వీకరించాలి. శిష్టజనైర్వా. తరువాత దాన్నే ఆ త్రిపికి వికల్పం చెప్తూ ప్రత్యక్షము ద్వారా కానీ అనుమానం ద్వారా కానీ ఆగమ ద్వారా కానీ తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఎలాగా? ప్రత్యక్షం అంటే అర్థం ఏమిటి? ప్రత్యక్షం అంటే ఇంద్రియార్థ సన్నికర్షజన్య జ్ఞానం ప్రత్యక్షం. ఇది లక్షణం. ఇంద్రియార్థ సన్నికర్షజన్య జ్ఞానం ప్రత్యక్షం అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం ఈ గడియారం చూసాం. ఈ గడియారం చూసింది ఏమిటి? ఇంద్రియం, నేత్రేంద్రియం. ఇదేం వస్తువు? ఇంద్రియము అర్థము. లక్షణంలో ఉన్న వాక్యానికి అర్థం ఇంద్రియం అర్థం. సన్నికర్షం ఏమిటంటే సంబంధం. సన్నికర్షం అంటే సంబంధం. మన ఇంద్రియానికి ఈ వస్తువునికి సంబంధం అయినప్పుడే మనకు కలిగిన జ్ఞానమే ప్రత్యక్షం. ఇప్పుడు ఇది ఉంది, ఇది గుడ్డ మూత పెట్టాం. ఇప్పుడు ఇంద్రియానికి వస్తువుకి సంబంధం ఉందా? లేదు. కాబట్టి ఇది ప్రత్యక్షం కాదు. ఇందులో ఏముందో చెప్పగలరు ఎవరు? ఇప్పుడంటే వాచి చూసేది, గడియారం చూసేదిగా చెప్పిస్తారు. అందుకోసం ఇంద్రియానికి వస్తువుకి సంబంధం ఏది ఉందో దానివల్ల కలిగిన జ్ఞానం ఏముందో ఆ జ్ఞానాన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటారు. ప్రత్యక్షం అంటే అది. ఈ జ్ఞానం కూడా ఇంకోటి ఉంది. ఇది అల్పంగా ఉంటే కనబడదు, ప్రకాశం లేకపోతే కనపడదు. ఇది అల్పంగా ఉంటే కనపడదు, ప్రకాశం లేకపోతే రాత్రి చీకట్లో కనబడుతుంది, ఇదేమైనా కనబడదు. అందుకోసం మహత్ పరిమాణం అవసరం. మహత్ పరిమాణం అంటే కొంచెం పెద్దది కాబట్టి ఆలోకం కూడా అవసరం, ప్రకాశం కూడా అవసరము, వస్తువు కాస్త పెద్దది కూడా అవసరం. ఇది ఉండాలి. ఈ రెండు ఉంటూ మన నేత్రేంద్రియం ద్వారా అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి దీన్ని ప్రత్యక్షం అంటారు. ప్రత్యక్షం ద్వారా కూడా మనము ఈ వస్తుజాతం అంతా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇది ప్రత్యక్షం. ప్రత్యక్షం అయిపోయిన అనుమానం. అనుమానం అంటే ఏమిటి? ఇప్పుడు అణు అంటే పశ్చాత్, మితి అంటే జ్ఞానం. అణుమితి అంటాము కదా. మితి అంటే జ్ఞానము, అణు అంటే పశ్చాత్. పశ్చాత్ తరువాత కలిగిన జ్ఞానాన్ని అనుమానం అంటారు. ఎలా అంటే ముందు చూసి ఉండాలా, అది మళ్ళీ ఎప్పుడో సందర్భంలో అది కనబడాలి, దాన్ని బట్టి ఊహ చేసుకునేది అది అనుమానం. ఎలాంటి ఉదాహరణ? పూర్వం ఏమంటే కట్టెలు వండి వంట చేసేవారు. కట్టెలు వండి వంట చేసేవారు. వంట చేస్తూ ఉండేటప్పుడు రోజు ఏం చేస్తారు? వంటింట్లో పొగ చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడంటే గ్యాస్ పైడ్ వచ్చి ఆ పొగ ఏమీ లేదు. పూర్వం కట్టెలే ఉండే కాబట్టి ఆ కట్టెలతో వంట చేసేటప్పుడు ఏమవుతుంది? పొగ వస్తూ ఉంది. రోజు పొగ చూస్తూ ఉన్నాడా? ఈ పొగ చూసేటప్పుడు ఇతనికి ఏమి జ్ఞానం కలిగింది? ఈ పొగ ఎక్కడుందో అక్కడ అగ్ని తప్పక ఉంటుంది నిశ్చయం కలుగుతుంది. కలుగుతుందా లేదా? ఇక్కడ అతను ఏం చేశాడు? ఒకసారి బస్సులో పోతూ ఉన్నాడు, దూరాన్ని నుంచి పొగ బాగా వస్తుంది.
అప్పుడేం ఊహిస్తాడు? ఎక్కడో ఏదో దహనం అవుతుంది. దహనం అవుతుందంటే ఈ పొగను చూసి దేన్ని ఊహించాడు? అగ్నిని ఊహించాడు. కాబట్టి ఇది అనుమితి. అక్కడ అగ్ని కనబడలేదు, కానీ ఈ పొగను చూసి అది వన్ని అనుకొని జ్ఞానం కలిగింది. అందుకు ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నిః యథా మహానసం. మహానసం అంటే పొయ్యి, ఇంకేం లేదు. సంస్కృతిలో మహానసం, తెలుగులో పొయ్యి. ఎలా యథా అంటే ఎక్కడ చూశాడు? వంటింట్లో చూశాడు. కాబట్టి ఉదాహరణ అది. దృష్టాంతం దాష్టాంతం రెండు ఉండాలి. అందుకోసం పక్షము, సాధ్యము, హేతువు, దృష్టాంతం ఈ 4 ఉంటే అనుమానం. పక్షం ఉండాలి. పక్షం అంటే ఏంటి? పర్వతో వన్నిమాన్ ధూమాత్. పర్వతం పక్షం, వన్ని సాధ్యం, ధూమం హేతువు, యథా మహానసం పోయేది ఉదాహరణ. దీని ద్వారా అనుమానం ద్వారా మనం ఊహ చేస్తాం. అలా అనుమానం ద్వారా ఇప్పుడు చూడండి, అనుమానం. రాత్రి మనం రోజు చుక్కలు పడుకునేటప్పుడు ఒక 3 చుక్కలు ఈ పక్క చూస్తాం. తెల్లవారిసరికి ఈ పక్క ఉంటున్నాయా? ఆ 3 ఎక్కడికి వెళ్తున్నాయి? వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఏం ఊహిస్తున్నాం? ఈ యొక్క నక్షత్రములకు ఏమి గమనం ఉన్నది. ఇదే ప్రమాణం. ఇది అనుమానం. రాత్రంతా చూస్తూ ఉన్నామా? అక్కడ నిలబడి రాత్రంతా చూస్తుంటే అది ప్రత్యక్షం. మనం సాయంకాలం చూసాము, పూర్ణిమ నాడు చంద్రుడు తూర్పు పక్కన ఉదయించాడు. మళ్ళీ 3 గంటలు వేసరికి ఏ పక్క వచ్చాడు? పడమటి పక్క వచ్చాడు. ఇప్పుడు మనం దేన్ని బట్టి అనిపిస్తున్నా? అతని గమనిక వల్ల ఈ పక్కకు వచ్చాడు కాబట్టి అనుమానం ప్రమాణం. ఈ విధంగా అనుమానం ద్వారా ఆగమం. ఆగమం అంటే ఏమిటి? ఆగమం అంటే ఆప్తవాక్యం, శాస్త్రజ్ఞానం. ఆగమం అంటే శాస్త్రం, వేదం. కాబట్టి అటువంటి వారి ద్వారా విషయం మనం మామూలుగా శాస్త్రం చెప్పింది. ఏం చెప్తుంది శాస్త్రం? యజేత స్వర్గకామః అంటే నువ్వు స్వర్గాన్ని నాశించిన వాడైతే యజ్ఞం చెయ్యి చెప్తుంది. అలాగే గురువు చెప్తారు తత్వమసి, నీవేమో ఏదైతే సర్వజ్ఞత్వానికి కారణమో ఆ పరబ్రహ్మ నీవే అంటాడు. ఇవన్నీ ఏ వాక్యాలు? ఆగమ వాక్యాలు. ఇవి శృతి. ఆగమం అంటే శృతి. ఇది ప్రత్యక్షంగా కనపడదు, ఇది ప్రత్యక్షంగా ఏం కనపడదు. కానీ ఆ గురువు యొక్క వాక్యం ద్వారా, శాస్త్రం యొక్క వాక్యం ద్వారా మనం గ్రహిస్తూ సాధన చేసుకుంటూ ఉన్నాం. ఈ విధంగా ఈ 3 విధములకు తేభ్యోహి విశుద్ధి ప్రత్యక్షాం త్రికర్మకృత్ ఇది యుజ్య అధ్యయన దానానాం కర్త తరతి అతిక్రామతి. మళ్ళీ చెప్తున్నాడు అది. బ్రహ్మయజ్ఞం బ్రహ్మణః హిరణ్యగర్భాత్ జాతః బ్రహ్మజః. అంటే పూర్వము, సృష్టికి పూర్వం ఏమిటంటే ఈ అందరికీ నిర్మాణం కోసం హిరణ్య గర్భుణ్ణేమో సృష్టించాడు మొట్టమొదట. అతడే మొత్తం ఈ బ్రహ్మాండం అంతా సృష్టించాడు. అందుకని బ్రహ్మణ జాయతే ఇది బ్రహ్మజ అంటే హిరణ్య గర్భ. బ్రహ్మయజ్ఞం సృష్టించాడా? సృష్టించిన వానికి ఎక్కడ ఎవరు సృష్టించారో ఆయనకి తెలియకుండా ఉండదు. ఎన్ని ప్రాణులు సృష్టించారో అన్ని ప్రాణులు ఆయనకు తెలుసు. అందుకే బ్రహ్మయజ్ఞం. జ్ఞం అంటే సర్వజ్ఞం, సమస్తాన్ని తెలుసుకున్నవాడు. అటువంటి తం దేవం, అటువంటి దేవదేవుని ఏం చేస్తూ ఉన్నారు? దేవం ఈడ్యం విదిత్వ. అటువంటి దేవదేవుని ద్యోతనాత్ ప్రకాశనాత్. అటువంటి వాడు ఎలాంటి వాడు? ప్రకాశమానుడు. ద్యోతనం అంటే ప్రకాశం. అటువంటి ప్రకాశశీలుని శాస్త్రతః నిచేయ దృష్టవా, శాస్త్రము ద్వారా చక్కగా తెలుసుకుంటూ ఆత్మభావన. అప్పుడు ఏం చేస్తాడు? దీని ద్వారా తెలుసుకొని ఆత్మభావన. ఇమాం స్వబుద్ధి ప్రత్యక్ష శాంతిం ఉపరితిం అత్యంతం ఏతి. అంటే తాత్పర్యం ఏమొచ్చినది? ఇంతవరకు మనం చెప్పుకునే దాంట్లో ఈ విధంగా ఎవరైతే చక్కగా ఈ యజ్ఞాన్ని చేస్తూ ఉంటారో వారు మాతృని, పితృను, తరువాతి ఆచార్యుల్ని చక్కగా పూజిస్తూ వారు చెప్పినటువంటి శాసనాన్ని ధిక్కరించుకుంటా చేస్తూ జగత్తుకు ఆధారభూతమైనటువంటి దేవదేవుని చక్కగా తెలుసుకుంటూ తన హృదయాకాశములో
తా సత్నిత్యబుద్ధ శుద్ధ స్మృతి స్వరూపుండనని భావనతో శాంతిం అత్యంతం ఏతి పొందుచున్నాడు అని చెప్పుకొచ్చారనమాట. ఇక ఆ శ్లోకానికి ఇంకొకసారి వ్యాఖ్యానం కాస్త చెప్పి అగ్ని విద్యను ముగిస్తూ ఉన్నాడు. త్రినాచికేతః త్రయమేతద్విదిత్వా ఏవం విద్వాన్ చినుతే నాచికేతం సమృత్యుపాశాన్ పురతః ప్రణోద్య శోకాతిగో మోదతే స్వర్గలోకే త్రినాచికేతస్త్రయమేతద్విదిత్వా ఏవం విద్వాంశ్చినుతే నాచికేతం సమృత్యుపాశాన్ పురతః ప్రణోద్య శోకాతిగో మోదతే స్వర్గలోకే. యహ ఎవడు, ఏవం యహ అంటే ఎవడు, ఏవం ముందు చెప్పి ఉన్నారు కదా, ఆ ప్రకారముగా నాచికేతం అగ్ని విద్యాం చినుతే. ద్వితీయ పంక్తి తీసుకోవాలి దీనికి. యహ ఎవడు, ఏవం ముందు చెప్పిన ప్రకారముగా విద్వాన్. విద్వాన్ అంటే ఏంటి? వేత్తీతి విద్వాన్, చక్కగా శాస్త్రజ్ఞానం తెలుసుకున్నవాడు. నాచికేతసం అగ్ని విద్యాం చినుతే. చీన్ చేనే ధాతు అనమాట. అంటే సమగ్రంగా తెలుసుకోవడం, సగం సగం తెలుసుకోవడం కాదు, సమగ్రంగా ఎవడైతే తెలుసుకుంటున్నాడో అతడు త్రినాచికేత త్రయం విదిత్వా. ముందు చెప్పినటువంటి మూడు కర్మలు, మూడు చెప్పినటువంటి వేదము, అధ్యయనము, ఆ తరువాత దానము, ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకొని అతనికి వచ్చిన లాభం ఏమిటంటే మృత్యుపాశాన్ పురతః ప్రణోద్య. సహా అతడు యహ అంటే ఎవడైతే చక్కగా తెలుసుకున్నాడో వాడు మృత్యుపాశాన్. అది ఇక్కడ పురతః అని ఉంది శ్లోకంలో. పురతః అంటే ఏ పురతః? పురతః అంటే ముందు అనమాట. ముందు అంటే ఏ ముందు? శరీరము విడుచుటకు ముందే. అది ముందు అంటే ఇక్కడ శరీరమును ఈ ప్రాణం విడిచిపెడుతుంది కదా, అంతకు ముందే మృత్యుపాశాన్ ప్రణోద్య. మృత్యు యొక్క పాశముల నుండి విడువబడిన వాడై. అది మృత్యువు యొక్క పాశముల నుండి విడువబడిన వాడై శోకాతిక. శోకం అతిగచ్చతీతి శోకాతిక అంటే దుఃఖం యొక్క అంతాన్ని దాటిపోయాడు, అంటే దుఃఖమును పూర్తిగా పోగొట్టుకున్నాడు. ఇంకేం చేస్తాడు? స్వర్గలోకే మోదతే. స్వర్గలోకంలో సుఖంగా సంతోషంగా ఉంటాడు. అంటే తాత్పర్య సంగ్రహంగా ఏమొచ్చినదంటే ఎవరైతే ముందు చెప్పినటువంటి అగ్ని విద్యను చక్కగా శాస్త్రం చెప్పిన ప్రకారంగా తెలుసుకుని దీన్ని ఎవరైతే ఆచరిస్తారో ఈ శరీరం విడుచుటకు ముందే మృత్యువు యొక్క పాశబంధాన్ని తెంపుకొని వదిలిపెట్టి దుఃఖాన్ని అతిక్రమించి స్వర్గలోక సుఖాన్ని పొందుతాడు అని. ఇప్పుడు భాష్యకారుడు పంక్తి త్రినాచికేత త్రయం యథోక్తావా అంటే మొదలు చెప్పారు కదా ఎన్ని ఇటుకలు ఉండాలి, ఎన్ని అనుకున్నాం 720 ఇటుకలు ఉండాలి, 720 ఆహుతులు ఉండాలి. ఈ విధముగా యథా శాస్త్రం చెప్పినదో తథా ఆ ప్రకారంగా తెలుసుకుంటూ అగ్నిం విద్వాన్ చినుతే అంటే నిర్వర్తయిత అగ్ని కార్యం. నాచికేత సాగ్నిం క్రతుం సహా మృత్యుపాశాన్. ఇక్కడ మృత్యుపాశం అంటే ఏమిటి చెప్పండి? పాశం అంటే ఏమి తాళ్ళు కావు, ఏమే పాశం అంటే తాళ్ళు కావు. ఇప్పుడు చెప్తున్న భాష్యకారుల పంక్తి ఏమిటా పాశం అంటే అధర్మ అజ్ఞాన రాగ ద్వేషాది లక్షణ. అదేనమాట మృత్యుపాశం. మృత్యుపాశం అంటే పాశం కాదు, వీటి చేత మనం కట్టబడిపోతాం. ఆ పాశం చేత ఈ పాశమే పట్టుకుపోతాడు. ఆయన కొత్తగా పాశాలు ఎక్కడిస్తాడు? ఆయన పాశం ఒక్కడికి ఒక పాశం వేయాలంటే ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టి ఇప్పుడు తాళ్ళు తయారు చేయాలి. ఇప్పటికే మనకి తాళ్ళు చాలవు. కాబట్టి ఇంకెన్ని ఫ్యాక్టరీలు పెట్టిన తాళ్ళు చాలవు.
కాబట్టి ఎవరి పాశము వారే బద్దులు, ఆ పాశం అలా తీసుకుపోతాడు అంతే, కొత్తగా అతడు తాడు కట్టడు. అదేం పాశం అంటే అధర్మం. అది అధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే నేను అనుకున్నా, ధర్మం అంటే ధర్మ అంటే వేద విహిత కర్మ, అది ధర్మం. అధర్మం అంటే వేద నిషిద్ధ కర్మ. వేదం ఏది వద్దంటారో అది ఆచరించడమే అధర్మం. వేదం చెబుతుంది తల్లిదండ్రులను దైవముగా చూచుకొని చెబుతుంది. ఏం చేస్తాడు? తల్లిదండ్రులను పట్టించేకూడదు. మరి ఇప్పుడు అధర్మం అయిపోయింది కదా. ఎందుకంటే 25 సంవత్సరాల వరకు పిల్లలను పోషించి వివాహం చేసి వారికి ఒక ఇల్లు ఇవ్వడం తండ్రి ధర్మం, తల్లిదండ్రుల ధర్మం. ఆ 25 ఏళ్ళు తరువాత మళ్ళీ తల్లిదండ్రులు ఎంతవరకు ఉంటారో అంతవరకు పోషించే ధర్మం వారిది. ఇది ధర్మం. ఈ ధర్మాన్ని అతిక్రమిస్తే ఏమైపోయింది? అది అధర్మమైంది, అది అధర్మం. అలాగనే శాస్త్రం చెప్పింది ఈ విధముగా ఆచార్య దేవోభవ అతిథి యాని అనవద్యాని కర్మాని. అవద్యం అంటే ఏమిటి? నిందింప దగినవి. అనవద్యం అంటే ఏమిటి? నిందింప రానివి. కాబట్టి ఏవి నిందింపరానివో ఆ కర్మలే చేస్తూ ఉండాలి. నిందింపదగిన కర్మలు ఎప్పుడూ చేయకూడదు. కాబట్టి ఆ కర్మలు చేస్తే ఏమవుతుంది? అది అధర్మం. ఇప్పుడు సురాపానం మాపిభేత్తిని చెప్పింది శాస్త్రం. సురాపానం చేస్తూ ఉంటే అది అధర్మం అంట. అధర్మం అంటే అది అధర్మం. పరదారా నగచ్చేత్తని చెప్పింది. కాబట్టి పరదారాన్ని స్వీకరించినప్పుడు అది అధర్మం. మాహింస సర్వభూతాలని చెప్పింది. మాహింస సర్వభూతాన్ని, ఏ ప్రాణికి హింస చేయొద్దని చెప్పింది శాస్త్రం. ఇప్పుడు హింస చేస్తే ఏమైంది? అది అధర్మమైంది. ఎందుకంటే ఇప్పుడు మృత్యు పాశం అన్నారు కదా. ఏ పాశాలు మనం చక్కగా తెలుసుకుంటే ఆ పాశాలు మనం బ్రతికి ఉంటున్నప్పుడే విప్పుకోవాలి. అందుకే చెప్పాడు శరీరం ముందే ఈ పాశాలు పోతున్నాయి, తరువాత ఈ పాశాలు పోవు. పోయిన తర్వాత శరీరం ఇక్కడే ఉంటుంది, జీవి పోతూ ఉంది. ఈ మధ్యన సంబంధం ఏం లేదు. కాబట్టి ఇక్కడ హింస అనుకున్నాం మనం ఇప్పుడు, మా హింస అని. హింస అంటే ఏమిటి? మనస్సు చేత, వాక్కు చేత, కాయము చేత ఏ ప్రాణికి మనసు ఒప్పించుకుంటూ ఉండడమే, ఒకరిని బాధ పెట్టకుండా ఉండడమే అహింస. బాధ పెడితే హింస అయింది, బాధ పెట్టుకుంటూ ఉంటే అహింస. మనోవాక్కాయ కర్మన ఏ ప్రాణికిని మనము బాధ పెట్టుకుంటూ ఉండడమే హింస. అది కొంతమంది వాక్కుతోటి కొట్టినంత మాట అయిపోతుంది. కొట్టరుగానే ఈ మాట అనేసరికి ఆయన మొగతిరి పడిపోతాడు అనమాట. అర్థమైందే? అందుకు అటువంటి వాక్కు ఉండకూడదు. భగవద్గీత ఏం చెప్పింది? అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయతు స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇక్కడ కావాల్సింది మన ఏమిటి? ఉద్వేగకరమైన వాక్యమును చెప్పి పలికి వారి మనస్సులను ఎప్పుడూ కూడా కలత చెందించకూడదు. అయిందా? ఇంకేమిటి? వాక్కు చేత అయింది. ఇంకా మనస్సు చేత హింసించకూడదు. మనస్సు చేత హింస ఏమిటి? మనస్సులో అనుకుంటాడు తద్భవతి అన్నారు. అందుకని మనస్సు ద్వారా కూడా అనకూడదు. మనం ఎందుకు రోజు ఓం లోకా సమస్తా సుఖినో భవంతు, ఓం సర్వేషాం స్వస్తిర్భవతు అంటున్నా కదా. అందరూ క్షేమంగా ఉండాలని. అందరూ క్షేమంగా ఉంటే మనం మళ్ళీ కోరుకోకర్లే. ఆ గుంపులో మనం కూడా ఉన్నాం కాబట్టి మళ్ళీ మన కోసం ప్రత్యేకంగా ఇక్కడ సంకల్పం చెప్పుకోకర్లే. ఓం లోకా సమస్త సుఖినో భవంతే మనం కూడా అందులో వచ్చేస్తున్నాం. అందుకని ఈ విధంగా శరీరం చేత, వాక్కు చేత, కాయం చేత ఏ ప్రాణికి హింస చేయకూడదు. సరే, ఏ ప్రాణికి చేయం. కొంతమంది మరి ఇంకేమిటి? హింస వచ్చింది కాబట్టి 2 ముక్కలు చెప్పుకొని వెళ్దాం. మళ్ళీ ఎప్పుడైనా చెప్దాం. ఏమంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారు? ఈ జీవులన్నీ దేనికి పుట్టాయి అంటారు. ఈ జీవులన్నీ మనకన్నా కిందనే జీవులన్నీ దేనికి పుట్టాయంటే మనం తినడానికే పుట్టాయి అంటారు కొంతమంది. మనం తినడానికి గుర్తించలే. ఆయన 84 లక్షల జీవరాశులు సృష్టించాడు, అందులో మనల్ని ఒకటి మనం సృష్టించాడు. అంతేగాని అవన్నీ మనకి అలాగైతే ముందే మనకి సృష్టించాలి కదా. వాటిని తినడానికి మనల్ని ఎప్పుడు సృష్టించాడు? చెప్పండి. అన్ని జీవరాశుల్ని పుట్టించిన తర్వాత మనం సృష్టించాడు. అర్థమైంది? కాబట్టి అవన్నీ తినడానికి సృష్టించాలి అనుకుంటాం మనం. అందుకోసం ఏమంటే శాస్త్రం చెప్పింది ఏ ప్రాణికి హింస చేయకూడదు అని. అయితే మరి హింస చేయం స్వామి, వాళ్ళు పుట్టింది కదా మేము తెచ్చుకుంటున్నాం.
మాంసాహారం తినేవాళ్ళు అంటే వీడు తింటే కదా వాడు కొడుతున్నాడు. వీడు తినకుండా ఉంటుంటే వాడు కొడతాడా? ఇప్పుడు వీడు తినకుండా ఉంటే వాడు కొట్టడు. ఇప్పుడు బజార్లో సామాన్ ఎక్కువ కుళ్ళిపోతూ ఉంటాడు, మళ్ళీ తీసుకొస్తారు ఏంటి, మరి తీసుకురారు. ఎందుకంటే ఇదే నష్టం వచ్చింది, ఇంకా తెచ్చేందుకు నష్టపెట్టుకోవడం అని ఇస్తారు కదా. అందుకోసం ఏమిటంటే శాస్త్రం చెప్పింది ఆహారం, మనకి ఏ ఆహారం ఉండాలని శాస్త్రం మనకి చెప్పింది అనమాట. ఏం చెప్పింది? దేవానాం అమృతం దేనాం ఋషీణాం చన్నమోషధీ దైత్యరక్ష పిచాచాదే మధ్యమాంస మిషాచ. ఇది సృష్టిలో ఈ ఆహారం పెట్టాడు భగవంతుడు. అన్ని జీవులను సృష్టించి ఈ ఆహారం నిర్ణయించి మనకి బైరా ఋషిలో రాసిపెట్టాడు. ఏమిటిది చెప్పాడు? దేవానాం అమృతం, దేవతలకి అమృతమే కానీ మళ్ళా వంకాయ కూర కానీ గారెలు కానీ బూరెలు కానీ వారు ఎప్పుడు తినరు. అర్థమైందే? వారు అమృతమే తీసుకుంటారు. ఇక నృణాం ఋషీణాంచ అన్నం ఓషధీహి. నృ అంటే ఏమిటి? నరులు. నరులకి ఏమిటి? అన్నం పెట్టాడు. అన్నం అంటే ఏమిటి? అత్తితి అన్నం. అత్తి ఏదైతే సత్వగుణమైన ఆహారము తినబడుతుందో దాని పేరు అన్నం. అది బియ్యం కానీ గోధుమలు కానీ కూరలు కానీ పప్పు కానీ ఇదంతా అన్నం కిందే లెక్క. ఏమి అన్నం తిన్నావా? లేదు, లేదండి నేను ఈరోజు టిఫినే చేశానంట. అర్థమైందే? అంటే అన్నం తినలేదు, టిఫిన్ అయిన అన్నం చెప్పింది చేస్తాం. అత్తి ఇది అన్నం. అధభక్షణే ధాతువు నుంచి ఉత్పన్నమైంది కాబట్టి అత్తి ఇది అన్నం. అయితే ఇది అన్నం అన్నమాట. అన్నం అయితే ఇది ఎవరైతే పెట్టారు? మానవుడికి, అంతేగాని ఇంకోటి పెట్టలే. ఇంకా ఋషీణం, ఋషులంటే ఎవరు? మనకున్న వశిష్ఠ మహర్షులు, అలా విశ్వామిత్ర మహర్షులు, శౌనకాది మహర్షులు, వాళ్ళందరూ ఎవరు? గృహస్థాశ్రమంలో విషయం చక్కగా తెలుసుకుంటూ వానప్రస్థకు పోయిన వాళ్ళందరూ ఋషులే. అందుకని ఆ ఋషులకి ఏం పెట్టారు? కందమూల ఫలాదులు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి కందమూల ఫలాదులు ఉంటాయి కదా, తరువాత ఆయా ఋతువుల్లో ఏ ఫలాలైతే మనకి వస్తాయో ఆ ఫలాలు. ఇప్పుడు వసంతకాలం వచ్చింది, మామిడి పండ్లు, అలాగనే జామ పండ్లు, అలాగనే అనేక రకరకాల పండ్లు ఉంటాయి కదా. వాళ్ళ కోసం ప్రత్యేకంగా రాజులు ఏం చేస్తారంటే ఆ చెట్లన్నీ ఆ ప్రాంతాల్లో నాటిస్తారు. ఎందుకంటే వాళ్ళు రారు గ్రామంలోనికి. వాళ్ళందరికీ ఆ చెట్లు మళ్ళీ ఏమి తినకుండా దుర్మార్గులు కొట్టకుండా రక్షిస్తూ ఉంటుంటారు. వాళ్ళకి అవి పెట్టారు. ఇంకెవరికి ఏం పెట్టారని చెప్తున్నారు ఇప్పుడు. దేవానాం అమృతం నృణాం ఋషీణాంచ అన్నము ఓషధీహి. ఇక దైత్య రక్ష పిచాచాది మధ్యమాంస మిషాది. ఇక రాక్షసులకి పిచాచులకి మద్యము మాంసం పెట్టారు. అర్థమైందా? ఎక్కడైనా మనుషులకి మాత్రం పెట్టినట్టు ఈ వ్యాధులు కూడా రాయి. ఇప్పుడు మరి దైత్యులకి రాక్షసులకి పిచాచులకి పెట్టారు కదా ఈ అన్నం. ఏది ఏమన్నాం? అది మాంసం. అందుకని ఈ మాంసము మధ్యం మనకు పెట్టలే. ఇవి ఏదేది ఇప్పుడు ఆవు ఉంది చూడండి, మొట్టమొదటి ఆవుకి పెట్టింది మాంసాహారం పెట్టలే. ఆ ఆవు తన నీతిని ఈనాటి వరకు తప్పదు. ఆవు సింహానికి మాంసాహారం పెట్టాడు, అది ఎప్పుడు అన్నం కానీ పప్పు కానీ చచ్చినా తిందు, చస్తే చస్తుంది కానీ నాకు పెట్టాడు భగవంతుడు, ఆ ఆహారమే నేను తింటానంటుంది కానీ వేరే. ఇక మానవుడికి పెట్టిన ఆహారం మానవులు తినేస్తూ ఉన్నాడు. రెండోది అది కూడా తినేస్తూ ఉన్నాడు. అయితే అది తినేటప్పుడు ఆలోచించుకోవాలి, ఏమి తింటున్నాం. వాడేదో కోసి పెట్టాడు, మేము కొయ్యలేదు, మాకా పాపం రాదు అనుకోవచ్చు ఇప్పుడు మనం. అయితే ఇప్పుడు ప్రతి జీవులు 84 లక్షల జీవరాశులు కూడా ఏమి వాటిలో చైతన్యం పోయిన తర్వాత వాటి పేరేం చెప్పండి? శవం. శవం మానవుడికి అంటారు కానీ గొర్రెకి అనరా, మేక అనరా, కోడికి అనరా, అన్నీ ఏమిటి? శవాలే. శవను ముట్టుకుంటే ఏం చేయాలి? స్నానం చేయాలి. శవను ముట్టుకుంటే స్నానం చేయాలి. మరి ముట్టుకుంటేనే స్నానం చేయవలసిన పరిస్థితి ఉండేటప్పుడు ఆ శవాన్ని తీసుకొచ్చి మన కళాయిలో పెట్టుకొని ఆ వాసనాన్ని ఇళ్ళల్లా చక్కగా పట్టిస్తున్నామంటే ఇంక మన శవభక్షకులకేమా. అందుకే మనం పిశాచులు రాక్షసులతో సమానం అవుతాం. అందుకని మానవుడు అందుకని ఆ శవాన్ని పట్టుకుంటే స్నానం చేయాలి. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా పట్టుకోకూడదు. పట్టుకున్నా ఏదో కర్మచాలక స్నానం చేయాలి. కాబట్టి అక్కడ వరకే. మళ్ళీ ఇంకా తప్పేలు పెడితే ఇంకా తప్పేలకి ఏంటి గంగాజలాలు వేస్తే మాత్రం పని వస్తుందా? అందుకనే ఇది ఏమి అధర్మం అంటే ఈ అజ్ఞానం అంటేవన్నీ భాషాలు. సరే, ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఈ అహింస ఒకటి వచ్చింది ఎక్కడ మొన్న యమనీమాలు, అందులో మొత్తం సబ్జెక్టులు ఇదే వచ్చింది క్యాసెట్ మీద.
అందుకు ఇంకొక ఉదాహరణ తీసుకొని ముగిద్దాం. కోడి ఉంది. కోడి మాంసం చాలా రుచి అంటారు. కోడి మాంసం రుచి అంటారా? ఏ ఆహారం తింటే అది ధరిస్తుంది, ఆ మాంసం కూడా ధరిస్తుంది. అది ఏమైనా రసగుల్లాలు తింటుందా, గులాబ్ జామ్ తింటుందా, పెసరట్టు తింటుందా, మినపట్టు తింటుందా చెప్పండి? కోడి ఏం తింటుంది? పెంట మీద పురుగులు. మనం మలం విడిచి పెడతాం కదా, అప్పుడు కొన్ని పురుగులు వస్తుంటాయి. పూర్వం లేడీకిల పాములని ఉండేవి, ఇప్పుడు తగ్గిపోయాడండి. అప్పుడు వెళ్ళేటప్పుడు అవి కూడా ఏమి ఉంటాయి, వాటిని కూడా తినేస్తుంది. జర్రీలు తింటుంది, పాములు చిన్న చిన్న పాము పిల్లలు తింటుంది. ఏదో చెత్త తింటూ తన కడుపు నింపుకుంటుంది. ఆ కడుపు నింపుకున్నటువంటి ఆ మాంసం, ఆ చెత్త మాంసమేనా? అవన్నీ మూఢ జీవులు అన్నమాట, అజ్ఞానంతో కూడిన జీవులు. అవి తింటే అది అజ్ఞానమే కదా దాని శరీరం. అది తింటే మన జ్ఞానం వస్తుందా? అందుకు మాంసం తినే వాళ్ళకి ఎన్ని జన్మలకైనా జ్ఞానం కావడం చాలా కష్టం. ఏమిటి ఎలాదంటే వాళ్ళ పూజలు వ్రతలు ఎలాంటివంటే, బురద నీరులో పన్నీరును గంధం జలం వేస్తూ ఉంటుంది. ఎందుకు ఈ బురద పవిత్రం కాలేదు ఎవడు అనుకుంటాడో, అలాగే ఈ మాంసం తిన్నవాడు ఈ పూజలు ఎన్ని చేస్తున్నా సరే ఆ బురదలు వేసినట్టే. ఇప్పుడు బురద నీటిలో పన్నీరు వేస్తాం ఒక చుక్క, అదేమైనా ఆ బురద పోతుందా? సుగంధం వస్తుందా? అలాగనే ఎవరైతే మాంసాహారం తింటే ఎన్ని పూజలు చేసినా సరే ఆ పూజలు దానికి ఫలితమే లేదు. ఎలాగంటే శాస్త్రం చెప్పింది మహాభారతంలో, యో యజేతాశ్వమేధేన మాసి మాసి వ్రత స్థిత. ఈ రెండు కూడా యో యజేతాశ్వమేధేన మాసి మాసి ఏమి వ్రతస్థిత సమమేతత్యుధిష్ఠిర అన్నాడు. ప్రతీ నెల అశ్వమేధ యాగం చేస్తే ఏ పుణ్యమో, ఏమి వజ్జయేత్తు మధుమాంసంచ సమమేతత్యుధిష్ఠిర. ఎవరైతే మధువు మాంసము ఈ రెండు విడిచిపెడతారో వీడు యజ్ఞం చేయకపోయినా పర్వాలేదు, ఇద్దరికీ ఫలితం ఒక్కటే. ప్రతీ నెల 5 లక్షలు ఖర్చు పెట్టి అశ్వమేధ యాగం చేస్తే ఏ పుణ్యం వస్తుందో, మాంసం యొక్క అలవాటు ఉన్న వాడు మానిస్తే వీడికి అదే పుణ్యం వస్తుందని. ఇంకొక శ్లోకం చెప్తున్నా, వేదవ్యాసులు వారు చెప్పారు మాంస శబ్ద నిర్వచనం. మాంసః భక్షయిత అముత్ర యస్య మాంసమిహాద్వ్యహం ఏతన్మాంసస్య మాంసత్వం ప్రవదంతి మనీషిణః అన్నారు. అది మనీషిణః అంటే ప్రశస్తం మనః ఏషాంతే మనీషిణ. మనీషిణ అంటాం కదా, ప్రశస్తమైనటువంటి మనస్సు ఎవరికి ఉందో వారు మనీషులు, అంటే వారు బుద్ధిమంతులు. వారు చెప్పారట ఇది మనుస్మృతిలో కూడా చెప్పారు, మహాభారతంలో కూడా చెప్పారు. ఏమిటి? మాంసః, ఈ రెండు శబ్దాలు విడదీశారు. మాంసం అంటాం కదా, మాం అంటే సంస్కృతిలో నన్ను, సహ అంటే అతడు. మాం అంటే నన్ను, సహ అంటే అతడు. ఏమిటి ఇక్కడ నన్ను అతడు అంటే చెప్తూ ఉన్నారు. యస్య, యస్య అంటే ఎవని యొక్క, మాంసః అంటే మాంసము, ఇహ ఈ జన్మలో, అద్మి తింటున్నాడు. పదపదానికి అర్థం వచ్చింది. ఇప్పుడు మొత్తం అర్థం ఏంటి? ఎవని యొక్క మాంసము ఈ జన్మములో ఎవడైతే తింటున్నాడో, ఏమి ఇప్పుడు వచ్చింది కదా అముత్ర, అనంతరం మళ్ళీ జన్మలో ఏమి వాణి యొక్క మాంసము ఇది భక్షయిత తింటాదట. అంటే అర్థం ఇప్పుడు తెలుగులో చెప్పాలి. ఎలా అంటే, ఒక కోడి మాంసం మనం తిన్నాం ఈ జన్మలో, ఈ కోడి మళ్ళీ జన్మలో మనం తింటుందట. అయితే ఇంకోటి అనుకోవచ్చు, కోడి మనల్ని తినగలదు ఎన్ని జన్మలు ఎత్తినా. ఏమి మనం మనిషిగా పుడుతూ ఉంటుంటే అది కోడిగా పుడుతూ ఉంటే దాని తరమ 100 కోట్ల జన్మలు ఎత్తినా దాని తరం కాదు. అంటే అన్నాడు భగవంతుడు, అలా కాదు, ఈ జన్మలో మనం కోడిని తింటే వచ్చే జన్మలో ఆ కోడి ఏమి తింటుందో ఆ జన్మ ఎత్తుతామట మనం. అది అప్పుడే కదా కోడి తిరగదు. కోడి కోడిగానే ఉంటుంది, కోడి మారదు. ఏమి కోడి మాత్రం ఎప్పుడూ మారదు. ఆ కోడి తినే జన్మ మనం ఎత్తుతాం, మనకే మార్పు వచ్చేది కూడా. ఏమి అందుకోసం చెప్తున్నాడు ఈ విధంగా. దీన్ని ఎంతవరకు చాలు. ఏమి ఈ విధంగా ఈ మాంసాహారాన్ని ఎప్పుడు కూడా ఇంకో పద్యం కూడా చెప్పి వదిలేస్తా. జీవి జీవి చంపి జీవికి వేయగా జీవి వలననేమి చిక్కియుండు జీవహింసకులకు చిక్కునా మోక్షంబు విశ్వదాభిరామ విభురవేమ. ఏమి జీవహింసకులకు ఎన్ని జన్మలెత్తినా మోక్షం సిద్ధిస్తుందా? కాదట. జీవి జీవి చంపి, ఒక జీవిని చంపి ఇంకో జీవికి ఇస్తున్నది ఆహారం. కాబట్టి అటువంటి జీవహింసకులకు ఇప్పుడు కూడా
మోక్షం నభూతో నా భవిష్యత్ ఎంతమంది కలగలేదు, ఇక మీద కలగదు అంటే కలగదు. మానిస్తే రోజు మానిస్తే ఆ రోజు మోక్షం. కాబట్టి అది చెప్తూ అందుకు అధర్మము. ఇవన్నీ మన పాశాలు. చేయవలసిన పని చేస్తే పాశం కాదు. అందుకు చెప్తున్నారు అధర్మము. అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటి? మనం ఇప్పుడు అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం. అనాత్మ ఎందు ఆత్మబుద్ధి అసలు అజ్ఞానం. అది ఆత్మహంతకుడు అంటారు కదా. ఒకరిని చంపినవాడు ఆత్మహంతకుడు కాదు. తను తాను తెలుసుకోకుండా ఎవడు చస్తాడో వాడే ఆత్మహంతకుడు. వీడికి వచ్చిన పాపం ఎంతంటే 1,000,000 గోవుల్ని చంపినా పాపం లేదట. అంత పాపం, అంతకన్నా ఎక్కువ పాపం వీడికి. ఒక గోవుని చంపితేనే మహాపాప బ్రహ్మహత్య పాపం వస్తుంది. అలాంటి 1,000,000 గోవుల్ని చంపినా నష్టం లేదు, కానీ ఆ పాపం తక్కువ. కానీ తనను తాను ఎవడైతే తెలుసుకోకుండా విడిచిపెడుతున్న దేహం వీడికి అంతకన్నా ఎక్కువ పాపం. వీడే ఆత్మహంతుడు. అది అజ్ఞానం. ఆ అజ్ఞానమే మనకేమిటి? పాశం. అంతేగాని యమధర్మరాజు తీసుకొచ్చి పెద్ద తాడు ఎక్కడి నుంచి తేడు ఏమి? ఇది అజ్ఞానం. ఇకేమి? రాగము, ద్వేషం. రాగం. రాగం అంటే ఏమిటి? సుఖానుశయీ రాగ. రాగం అంటే ఏమిటి? విషయాభిలాష. రాగం అంటే విషయాభిలాష. విషయముల యందు మక్కువను ప్రీతి అభిలాష రాగం. ఈ రాగం ఎలా వస్తుంది మనకి? ఇంతకుముందు అనుభవించాం రాగం. ఇది అప్పుడప్పుడు మనకు తెలియకుండా ఉదయం అవుతుంటుంది. ఆ రాగం ఎల్లప్పుడూ మనకు నెరవేరడం చూస్తూ ఉంటాం. అది ప్రారంభంలో లేనిది. ఈరోజు సుఖభోగం ఉంది కాబట్టి చక్కగా పాయసంలో జీడిపప్పు, కిస్మిస్, యాలకులు అన్నీ దొరికాయి పాలు వేసి. ఇది రోజు ఉండాలి. వస్తుందా? రేపు ఈ దుఃఖ ప్రారంభం వచ్చింది కదా, అప్పుడు కూడా ఈ పాయసం దొరకలేదు కదా. దీని ఇంత రాగం పూర్తుంటుంది భోజనం కూర్చున్నప్పుడల్లా. ఇదే రాగం. కాబట్టి ఇది కూడా ఒక పాయసం అన్నమాట. అలాగనే ద్వేషం. దుఃఖానుశయీ ద్వేష. పూర్వం అనుభవించాడు దుఃఖం. ఆ అనుభవించినప్పుడు దేనికి అనుభవించాడు? ఒక వ్యక్తి ద్వారాగా, ఒక వస్తువు ద్వారాగా దుఃఖం మనకు వస్తుంది, కానీ స్వయంగా వస్తుందా? రాదు. మళ్ళీ ఆ వ్యక్తి కనపడ్డానికి ఒక త్రోవలో ఏం పుడుతుంది? ద్వేషం. వీడి వల్లే నాకు ఆ రోజు దుఃఖం వచ్చింది. వాడు ఎప్పుడు కనబడిన ఏం పుడుతుంది? ద్వేషం. ఈ ద్వేషమే పాశం. ఈ ద్వేషమే పాశం. కాబట్టి ఆ దుఃఖించి ఏడుస్తున్నారు అనుకోండి, బాగానే ఏడుస్తూ ఇంకోడు వస్తారు. అయ్యయ్యో నీకు ఇన్ని దుఃఖాలా? ఇంతకుముందు ఎన్ని దుఃఖాలు జరిగాయి, అవన్నీ మర్చిపోయావా? అయ్యయ్యో నీ దుఃఖాలు ఎవరు అనుభవించలేదంటే ఇంకా ఈ దుఃఖంలో ఇంకా దుఃఖం పొంగిపోయింది. ఏమిటంటే అవును మర్చిపోయాను, నేను అవి మర్చిపోయానని చెప్పి వాటిని గుర్తు చేసుకుంటూ ఏదో పావు గంటతో ఏడుపు మాని అనుకున్నారు పాపం. ఇప్పుడు గంట సేపు పెరిగింది. మళ్ళీ ఆ ఎవరైతే అప్పుడు ఆ దుఃఖాన్ని కలిగించాడో వాడి మీద ద్వేషం. వాడు ఒకడు వచ్చాడంటే చాలా తలుపు ఏముందంటారు. ఎందుకంటే వీడి వల్ల మన ద్వేషం వచ్చలేదు. ఇవన్నీ మన పాశారాట. అందుకు చెప్తున్నాడు అధర్మ, అజ్ఞాన, రాగద్వేషాది లక్షణాన్. ఈ పాశములన్నీ కూడా ఎవరైతే తత్వాన్ని తెలుసుకుంటారో పురత శరీర పాతాత్ పూర్వమేవా, ఎవరైతే గురువు ద్వారా, శాస్త్రం ద్వారా, సాధన ద్వారా తనెవడో తాను తెలుసుకోవడం ప్రయత్నం చేస్తాడో వాడికి పాశాలన్నీ శరీరం పోకముందే పోతున్నాయి. పాశం ఉంటే కదా పట్టుకెళ్తాడు దాన్ని. పాశం లేకపోతే ఏం పట్టుకెళ్తాడు? పాశం లేకపోతే ఆయన మళ్ళీ తగిలిస్తాడు కదా కొక్కాం యమధర్మరాజు. ఈ పాశం ఆయన తగులుకుంటుంది. ఇది లేకపోతే ఆయన వేసినా ఎవదు, ఇక్కడే ఉండిపోతుంది. ఆయనకి మనకు సంబంధం లేదు. కాబట్టి ఇత్యర్థ ప్రణోద్య ఉపహాయ శోకాతిక మానసై దుఃఖై వర్జిత. శోకం అంటే ఏమిటి? మనస్సులోనే శోకం. శోకం మనస్సుకి లేదే కళ్ళు ఏడుస్తాయా? ఏమి ఆడు మనస్సులో సంతోషంగా ఉంటుంటే కళ్ళు ఎప్పుడైనా ఏడుపుగా ఉంటాయా? ఉండదు. కాబట్టి మనసులో ఉన్న దుఃఖాలే శోకం. అది చెప్తూ ఉన్నాడు. మోదతే ఇక స్వర్గలోకే విరాళాత్మ స్వరూప ప్రతిపత్య. ఈ విధంగా చక్కనైనటువంటి స్వర్గాన్ని పొందుతూ ఉన్నాడనమాట. 19వ శ్లోకం. ఏషః తే అగ్నిః నచికేతః స్వర్గ్యో యమవరుణేథాః ద్వితీయేన వరేణ ఏతమగ్నిం తవైవ ప్రవక్ష్యంతి జనాసః తృతీయం వరం నచికేతో వృణీష్వ
ఏషతే అగ్నిర్నచికేతః స్వర్గ్యో యమవృణీతాః ద్వితీయేన వరేణ ఏతమగ్నిం తవైవ ప్రవక్ష్యంతి జనాసః తృతీయం వరం నచికేతో వృణీష్వ. ఇంతవరకు చెప్పాడు. చెప్పి ఇంకా ఆ యొక్క అగ్ని విద్యని పూర్తి చేస్తూ ఇంకా బాకీ ఉండిపోయాడు కదా అప్పు, అందుకని ఆ అప్పు తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నచికేత, హే నచికేత, ద్వితీయేన వరేణ, యం అంటే రెండవ వరము చేత ఏ అగ్ని విద్య అయితే నీవు కోరుకున్నావో అది ఔరణీత, అది నీకేమో నేను చక్కగా ఇచ్చేశాను. రెండో వరము చేత నువ్వేదైతే కోరుకున్నావో అది ఇచ్చాను. అది ఎలాంటిది? ఏషః, ఈ అగ్ని విద్య స్వర్గ్య, స్వర్గ సంబంధమైనటువంటిది. ఏషః అగ్ని అంటే ఈ అగ్ని విద్య స్వర్గ్య, స్వర్గ సంబంధమైనటువంటిది. తరువాత తే అగ్ని, తే అంటే ఈ అగ్ని, తే అంటే నీ యొక్క అగ్ని, అంటే నచికేత సాగ్ని అని పిలువబడుతుంది. అంతే, అది కూడా నీకు చక్కగా ఇచ్చేశాను. నువ్వేమైతే కోరుకున్నావో యం, దేనిని ఔరణీత నువ్వు కోరుకున్నావో అది నేను రెండో వరం ద్వారా అటువంటి అగ్ని విద్యను నీ పేరుగా శాశ్వతంగా నిలిచిపోయేటట్టు నీకు ప్రసాదించాను. ఏతం అగ్నిం తవైవ, అది మళ్ళీ చెప్తాను ఇంకొకసారి. ఈ అగ్ని నీ పేరులోనే ప్రవక్ష్యంతి, భవిష్యత్తులో అందరూ కూడా చెప్పుకొందురు. ఎవరు చెప్పుకొందురు? జనాసహ, జనుడు చెప్పుకుంటుంటే ఎవరు ఉండాలి కదా, జనులు అందరూ కూడా చెప్పుకుందురు. కాబట్టి అక్కడ పూర్తి అయింది. తృతీయం వరం నచికేతో వృణీష్వ. ఇప్పుడేమంటున్నాడు? తృతీయం వరం నచికేతో వృణీష్వ. హే నచికేత, మూడో వరము నేను ఇస్తామన్నది నువ్వు కోరుకో. ఎందుకంటే ఇస్తామనేది ఇచ్చేస్తే పర్వాలేదు. ఎందుకు? క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితం అవయో యమస్య కరుణానాస్తి తస్మాత్ జాగృతి అన్నాడు. ఎందుకంటే ఇస్తామని చెప్పాను. నేను మీ కార్యకలాపాలు పోయిన తర్వాత ఇంకెందుకు అనిపించవచ్చు, మళ్ళీ అనిపించవచ్చు. ఏదో అన్నాం కానీ అప్పుడు ఇప్పుడు శాంతమైపోయింది, ఆయన సంతోషం అయిపోయాడు, మన పని అయిపోతుంది, కానీ ఇంకో పని చూసుకొని అనిపించవచ్చు అమ్మా. అందుకనే ఏమి ఎప్పుడు సంకల్పం వచ్చిందో అప్పుడే ఇచ్చారు. ఒకవేళ సంకల్పం అయిన తర్వాత ఇవ్వలేదు అనుకున్నది రుణమే. ఇప్పుడు ఎవరైనా వచ్చారు, మన భిక్షగాడు వచ్చిన తర్వాత కొంచెం నిలబట్టాడు, వెళ్ళలేదు, మనం భిక్ష తీసుకెళ్తున్నాము, ఆయన వెళ్ళిపోయాడు కదా. ఆ భిక్షగాని ఆయనకి వేయకపోతే ఎప్పుడైనా రుణమే ఆ భిక్ష పని. ఎందుకంటే సంకల్పం అయిపోయింది, అది ఇప్పుడు పాస్ అయిపోయిందో అది ఎప్పుడైనా రుణమే. అందుకని ఆ భిక్ష తెచ్చి మళ్ళీ మనం వేసుకోకూడదు. ఆయన పిలిచి సిగ్గైనా అయ్యా రెండు అన్న వీళ్ళని సిగ్గుపడిపోయి వద్దనుకుంటే మళ్ళీ వాడికి రుణమే ఎప్పుడైనా. అర్థమైందే? అందుకని అయ్యా సంకల్పం అయిపోయినది, ఇంకా దాన్ని ఇచ్చిస్తే నా బాధ్యత పోతుంది. లేకపోతే ఎవరైనా కోరి చెప్తారా విద్య? కోరి విద్య చెప్పరు. ఎందుకంటే నచా శుశ్రూషవే వాచ్యం నచమాం అభ్యసూయతి ఏమం పరమం గుహ్యం. గీతాశాస్త్రం చెప్పాడు, ఈ గుహ్యమైనటువంటిది సనాతనమైనటువంటిది ఇటువంటి బ్రహ్మ విద్య శుశ్రూష లేనివానికి. నచా శుశ్రూషవే వాచ్యం నచమాం అభ్యసూయతి. మళ్ళీ ఏమిటి? కొంతమంది ఓహో ఏదో సత్సంగం అట్లే, వీళ్ళైతే మోక్షం అక్కడ పొందుతున్నారులే అని ఇలా హేళన చేస్తూ ఉంటుంటారు కదా, అసూయగా ఉంటుంటారు కదా. వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఎప్పుడూ కూడా తగదన్న. కానీ ఇప్పుడు ఏం చూస్తున్నాడు మరి అన్నాడు, 3 వారాలు ఇస్తానండి. ఇప్పుడు ఇవ్వకపోతే బాగుంటుందా? ఇవ్వకపోతే రుణం అయిపోతాడు. అందుకని ఆయన ఏమి అంటే చాలు ఈయన ఇస్తున్నాడు, అనకపోయినా ఇంక ఇస్తానంటున్నాడు. ఎందుకంటే బాకీ. ఎందుకు అంటే మనస్సు క్షణం మారిపోతుంది. ఈ క్షణం అది ఎలాంటిదంటే మనస్సు ఒక క్షణంలో అనుకుంటాడు 10,000 ఇచ్చేస్తాను అనుకుంటాడు. 2 క్షణాలు వేసరికి ఏమిలే ఇందాక అనుకున్నంత ఇతనంత యోగ్యుడా ఏమిటి
అని మళ్ళీ అనుకుంటాడు. ఏంటంటే ఈ ఎవరికి వెనక్కి వెళ్ళిపోయి అర్థమైందే అతడు గేమ్ చూసుకుంటుంటాడు. అందుకనే ఒకనొక పర్యాయము స్వర్గలోకంలో చక్కగా ఉన్నాడు అక్కడేవాడు కర్ణుడు. అలా ఉంటే హాయిగా అక్కడ ఆయన ఒకరోజు ఏం చేస్తూ ఉన్నాడంటే కర్ణుడు స్వర్గలోకంలో అనుకోవచ్చు, లేకపోతే ఏమి ఈ కురుక్షేత్రం అయినటువంటి అది హస్తినాపురం అనుకోండి, పర్వాలేదు. కర్ణుడు ఒకరోజు ఏమిటి బుధవారం నాడు లేకపోతే శనివారం వచ్చింది. అప్పుడప్పుడు వారానికి శనివారం నాడు ఎందుకంటే తైలమార్జన చేసుకుంటే మంచిది అనమాట. ఆయన వృద్ధి అవుతుంది, చక్కని సౌఖ్యం కలుగుతుంది, కుటుంబ అభివృద్ధి జరుగుతుంది. అందుకని శనివారం నాడు తైలమార్జన చేసుకోవాలి. అందుకే ఆయన శనివారం నాడు తైలు రాసుకుంటున్నాడు. రాసుకుంటూ ఎలాంటిది పెద్దవాళ్ళు రాజులు కదా, మనం అంటే ఏదో ఇంత గిన్నె లేకపోతే ఒక కప్పు వదిలేసుకుంటాం. అదే చక్కగా వజ్ర వైడూర్య గోమేధిక నవరత్నాలతో పొదగబడినటువంటిది మంచి బంగారం అమర్చబడి ఒక గిన్నెలో నూనె వేసుకొని కానీ రాసుకుంటున్నాడు. ఎంతటి శ్రీకృష్ణుడు వెళ్ళాడనమాట. వెళ్తూ అబ్బా ఏమయ్యా ఈ గిన్నె 3 భవనాలని తిరుగుతున్నాను కదా, ఎక్కడా నాకు కనబడలేదు. ఇలాంటి గిన్నె ఉంటే చాలా బాగుంది కదా అంటే ఏంటి అర్థం, అక్కడ ఇంక గిన్నె కావాలని వచ్చింది కాబట్టి చూశాడు. అయ్యో నేను అందరికీ దానం ఇస్తున్నాను, ఇప్పుడు సామాన్యులకి ఇస్తే పేరు వస్తుందా, ఇలాంటి వాడికి ఇస్తే 3 లోకాలు చెబుతాడు, ఎవరికో ఇస్తే వాడు ఆ ఇంటికి చెప్పుకొని ఇస్తాడు. కాబట్టి ఈ సమయంలో దానం ఇవ్వడం చాలా శ్రేష్టం. ఎందుకంటే పండితులు కానీ ఉత్తములు కానీ ఎక్కడైనా స్వామీజీలు కానీ అలా దానం ఇస్తే ఎక్కడికి వెళ్ళి చెప్తారు, పలాని ఊర్లో ఈ విధంగా ఇచ్చారంటే అక్కడ కొన్ని వేల మంది తెలిసిపోతుంది కదా. అది శ్రీకృష్ణుడికి ఇస్తే ప్రతి జీవికి తెలిసిపోతుంది. కాబట్టి వెంటనే ఏం చేశాడు, అలా రాసుకుంటాడు. కృష్ణ తీసుకో అన్నాడు ఎడమ చేతితో. ఏమయ్యా కొంచెమైనా బుద్ధి ఉందా నీకు, ఇంత శాస్త్రం చదువుకొని అజ్ఞానం పడినట్టుంది, ఎంత చదివి ఇలాగ ఉన్నట్టు అంటారా, ఆ విధంగా ఈ అజ్ఞానం పడ్డాయేమిటన్నా. ఏం అజ్ఞానం, ఎడమ చేతితో ఎవరికైనా వచ్చా, అందులోనికి భగవంతుడికి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏది ఇచ్చినప్పుడు కుడి చేతి ఇవ్వాలి. నాకు తెలుసా శాస్త్రం, ఈ ఎడమ చేతి నుంచి కుడి చేతికి మార్చుకునే లోపల నా చిత్తం నీకేమో పోవాలని అయిపోవచ్చు, అప్పుడు నేనేం చేస్తాను, అందుకని ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. నాకు అర్థమైందే. దీన్ని మార్చుకునే క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితం ఆవయోహో యమస్య కరుణానాస్తి అన్నాడు. అందుకని ఇప్పుడు యమధర్మరాజు చూసి అంటున్నాడు, అయ్యా తొందరగా కోరుకో, ఎందుకంటే నేను నీకు రుణం. గురువుగా ఉండాలి, శిష్యుడిగా ఉండాలి. నీకు రుణం అయితే నీ కొరకు నేను పుట్టదు మళ్ళీ అప్పుడు నేను శిష్యుడు అయిపోవాలి. కాబట్టి ఈ విధంగా అనేక భావాలు వ్యక్తపరుస్తూ చెప్తున్నాడు. ఈ వరం కోరుకోమని భాష్యకారులు చెప్తున్నారు. ఏషతే తుభ్యం అంటే నీ కొరకు అగ్నివరహ నాచికేత స్వర్గ సాధనమైన అగ్ని విద్యను నీకు చెప్పేశాను. కాబట్టి ఇక నేను సంతోషంతో ఇంకొకటి ఇచ్చిన వరం నీకు, 4వ వరం. నువ్వు 3 కోరుకున్నా, అయినా నేను కూడా నీ పేరులో ఈ అగ్ని విద్య ఆచంద్ర తారార్కంగా ఉండాలని ఇచ్చాను, అది కూడా ఇచ్చాను. కాబట్టి తృతీయం వరం నాచికేతో వృణీశ్వ. ఎందుకోసం, రుణవానహం. నేను ఎందుకు మాటి చెప్తున్నానంటే నేను చెప్పాను కదా, నేను రుణవంతున్నయ్యా. కాబట్టి నువ్వు తొందరగా కోరుకోమంటున్నాడు. ఎందుకు కోరుకోమంటున్నాడంటే నేను రుణగ్రస్తుని అని చెప్పాడు. ఏతావతు ఇక్కడ కొంచెం ముందు చెప్తున్నారు. రాబోయే మంత్రానికి శంకరాచార్యుల వారు సంబంధంగా మరి కొంచెం ఉపోద్ఘాతం చెప్తున్నారు. దాని తర్వాత మంత్రం వస్తుంది, ఉపోద్ఘాతం వినండి. ఏతావద్యతిక్రాంతేన విధి ప్రతిషేధార్థేన మంత్రబ్రాహ్మణేన అవగంతవ్యం యద్వరద్వయం సూచితం. మంత్రబ్రాహ్మణము ద్వారా సూచించిన విధముగా అగ్ని విద్యను, తండ్రికి చక్కనేటువంటి స్వర్గప్రాప్తిని ఈ విధంగా చెప్పారు. చెప్పి అయితే ఇప్పుడు చెప్తున్నా ఆత్మతత్వ విషయ యాథాత్మ్య విజ్ఞానం. ఇప్పుడు 2 వరాలు ఇచ్చారు, 3వ వరం కూడా అతను ప్రసాదించాడు. దీనివలన దేనికి అంటే లోకయాత్ర, దేహయాత్ర, తండ్రి యొక్క సుఖము ఇవే కోరుకున్నాడు. కానీ తన సుఖం మాత్రం కోరుకోలేదు. తన సుఖం మాత్రం కోరుకోలేదు. మహాత్మా గాంధీ గారు మహర్షి మలయాళ స్వాముల వారి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు అన్నారు, చాలా మంచి పని చేస్తున్నారు, మీరు స్వరాజ్యాన్ని మీరు సంపాదిస్తున్నారు, మేము స్వరాజ్యాన్ని సంపాదించుకుంటున్నాం అన్నారు. ఏంటి అందుకని మేము తన యొక్క రాజ్యం చూసుకుంటూ ఉన్నాం,
మీరు స్వరాజ్యాన్ని చూసుకుంటున్నారు. ఎంతవరకు ఇతరుల కోసం ప్రాకులాడొచ్చు, పుణ్యకర్మలు చేయొచ్చు. నేను ఎప్పుడు ఇతరుల కోసం చేస్తున్నాను కాబట్టి నా జీవితం ఇతరులకు అంకితం చేస్తున్నాను అనుకుంటాను. కానీ తన్నెవరో తాను తెలుసుకోవాలి, దీనికి కూడా టైము కేటాయించుకోవాలి. అందుకని నా కర్మణ నా ప్రజయ నా ధనేనా అన్నాడు. త్యాగేన ఏకే అమృతత్వ మానసు. కర్మణ అంటే ఉదయం నుంచి రాత్రి 10 వరకు వదలకుంటే కర్మలు చేసినా ఏమి నా ఆత్మజ్ఞానం, నా కర్మ నా ప్రజయ. ఊరిక కొన్ని వందల మంది సంతానం వచ్చినా మోక్షము లేదు. నా ధనేనా ఒక 100 కాదు 10,000 కోట్లు సంపాదించినా మోక్షము కాదు. ఇంకేమిటి త్యాగేన, ఏమిటి త్యాగం చేయాలి అంటే ఈశనాత్రయ త్యాగము ద్వారా కాబట్టి ఆత్మానాత్మ విచారణ ద్వారాగానే మోక్షం. కాబట్టి ఆత్మానాత్మ విచారణ ఎవరికి వారే చేసుకోవాలి. మిగతాదంతా ఒకరికొకరు పరస్పర సహాయం చేసుకోవచ్చు. వారి ధనం లేకపోతే 10 లక్షలు ఇచ్చి జీవితం అంతా చక్కగా కూర్చో భోజనం చేర్చవచ్చు. కాబట్టి ఈ ఆత్మానాత్మ విచారణ ఉందా, ఎవరికి వారే యమునా తీరే. ఎవరు సంపాదించుకుంటే వారికే కలుగుతుంది. తక్కిన పుణ్య పాప ఫలాలు అలా ఉంటాయి. ఆత్మజ్ఞానం స్వయంగా కలుగుతుంది. కాబట్టి తనలో ఉన్న అజ్ఞానము తానే తీసుకోవాలి. భగవద్గీత ఏం చెప్పింది? ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదేత్. కాబట్టి ఉద్ధరేత్ తన మనస్సు ద్వారా తనే ఉద్ధరించుకోవాలి. తన మనస్సు ద్వారా తనే ఉద్ధరించుకోవాలి. తన శరీరము ద్వారా ఇతర శరీరం ఉద్ధరించవచ్చు మనం, కానీ ఇతర మనస్సు మాత్రం మన మనస్సుకు ఉద్ధరింప చేయలేదు. తన మనస్సునే తానే ఉద్ధరించుకోవాలి. ఆ విధంగా చెప్తున్నారు. ఇంతవరకు చెప్పిన విజ్ఞానం ఏమిటంటే ఉపయోగకరమైనది శరీరానికి కానీ స్వాత్మతత్వమైన పరమశాంతికి కాదు అని చెప్తున్నాడు. ఆత్మతత్వ విషయం యాథాత్మ విజ్ఞానం ఉన్నా ఇంతవరకు చెప్పిన అత అందువలన విధి ప్రతిషేధార్థ విషయస్య ఆత్మని క్రియాకారక ఫలాధ్యారూప లక్షణస్య స్వాభావికస్య అజ్ఞానస్య సంసార బీజస్య నివృత్త్యర్థం తద్విపరీత బ్రహ్మాత్మైక్య విజ్ఞానం అది సంపాదించుకోవాలి. ఏమిటంటే విధి ప్రతిషేధం ఉంది. అది దేనికి ఉంది విధి ప్రతిషేధం? శరీరానికి సంబంధించిన విషయాలు అంది విధి ప్రతిషేధం. విధి అంటే ఈ ఆహారమే తినని చెబుతాయి. ప్రతిషేధం అంటే ఈ ఆహారం తినకూడదంట. విధి అంటే ఈ పూజ చేయాలి. ప్రతిషేధం అంటే ఈ పూజ చేయకూడదు. దేనికి సంబంధం ఇది? శారీరకం. అందుకు చెప్తున్నారు క్రియ, కారకం, దాని ఫలము, దాని అధ్యోరూపము ఇవన్నీ కూడా స్వాభావికస్య అజ్ఞానస్య సంసార బీజస్య కారణం. దీని నివృత్తి కోసం ఏం చేయాలి? తద్విపరీతం, అంతా ఆపోజిట్టే. విపరీతం అంటే అంతా ఆపోజిట్టే. ఏదైతే మనం నీరు పల్లానికి పోయేటట్టు స్వాభావికంగా మన మనస్సు అలా పోతూ ఉందో దాన్ని తిప్పాలి. నీరు అటుపోవడం పర్వాలే, ఇప్పుడు మెరక వైపు తిప్పాలంటే ఆపోజిట్ అయింది కదా. అందుకు ఇటు వస్తే దానివల్ల ఏమొస్తుంది? బ్రహ్మాత్మైక విజ్ఞానం. అది బ్రహ్మాత్మైక విజ్ఞానం. ఈ విజ్ఞానం కలిగితే ఏమి లాభం? క్రియ, కారక, ఫల, అధ్యారోపణ లక్షణ శూన్యం. ఇంతవరకు విధి ఉంది. ఏమిటి విధి? గృహస్థాశ్రమం ఉంటే పంచయజ్ఞాలు చేయాలి. ఏ యజ్ఞం? దైవయజ్ఞము, ఋషియజ్ఞము, పితృయజ్ఞము, అలాగనే భూతయజ్ఞము, అతిథి. అలాగనే బ్రహ్మచారి అయితే ఏం చేయాలి? సంధ్యాముపాసీత, ప్రాతకాలం సంధ్యా చేయాలి, గాయత్రి మంత్రం జపం చేయాలి, సాయంకాలం సంధ్యా చేయాలి, గాయత్రి మంత్రం జపం చేయాలి, శ్వాసకి లేకపోతే గురువుగారు చెప్పినది అధ్యయనం చేయాలి, గురు శుశ్రూష చేయాలి. ఇవన్నీ ఉన్నాయి కదా. వానప్రస్థులైతే విడిచిపెట్టి ఎక్కడో ఒనే స్థిత వానప్రస్థ ఏకాంతస్థంలో కూర్చుండి ఆ ఉపాసన చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎంతవరకు చేయాలి అంటే ఆశ్రమం ఉన్నంత వరకు, లేదా బ్రహ్మాత్మైక్య విజ్ఞానం కోసం మనస్సు లయము అవుతుందా ఆ సమయంలో ఇవన్నీ అవసరం లేదు. అందుకనే సన్యాసం తీసుకుంటారు. సన్యాస్య శ్రవణం కుర్యాత్. ఇంకా మానసిక సన్యాసం మనం తీసుకుంటే పోయింది ఏంటి? అటువంటి వైరాగ్యం వచ్చినప్పుడు ఇంకా మనస్థాన్ని విడిచిపెట్టిస్తున్నాం కదా. అందుకని ఎందుకు సన్యాసం తీసుకోవాలి అంటే చెప్పింది సన్యాస్య శ్రవణం కుర్యాత్, శ్రవణం చేయాలి.
ఏమి శ్రవణం చేయాలి? తత్వమస్యాది మహావాక్యం శ్రవణం చేయాలి. ఆ తత్వమసి వాక్య అర్థం ఏమిటి? తత్ అంటే అది, త్వం అంటే నీవు. అది అంటే ఏమిటి? సర్వజ్ఞత్వాదిష్టి చైతన్యం ఏదుందో, అల్పజ్ఞత్వాదిష్టి చైతన్యం ఏదుందో, మాయోపాధి ఈశ్వరుడు ఎవడున్నాడో, అవిద్యోపాధి జీవుడు ఎవడున్నాడో, ఉపాధులన్నీ ఎప్పుడు మిథ్యా కాబట్టి ఉపాధి లేనప్పుడు చైతన్యం ఒక్కటే అన్నటువంటిది తత్వం అనమాట. అది నేను అని అనుకోవడమే అహం బ్రహ్మాస్మి. తత్వమసి అంటే ఏమిటి? తత్తు త్వమ్ము అసి. తత్ అంటే అది, త్వం అంటే నీవై ఉన్నావు. అది నీవై ఉన్నావని చెప్పింది తత్వమసి. ఇప్పుడు మనకు ఏం జ్ఞానం కలిగింది చెప్పండి? అది నేనై ఉన్నాను. ఇప్పుడు అది నేనై ఉన్నాను. ఏది జగత్తుకి ఆధారభూతమైందో అది నేనై ఉన్నాను. ఇది నాది కాదని నేతి తీశాను. ఇప్పుడు అది నేనై ఉన్నానంటే దేవయజ్ఞం చేస్తే అది నేనై ఉన్నాను వస్తుందా? రాదు. పితృయజ్ఞం చేస్తే నేనే వస్తుందా? ఇవన్నీ ప్రతిబంధకాలు. సంధ్యావందన గాయత్రి మంత్రం చేస్తే అది నేనే వస్తుందా? అందుకని ఇవన్నీ విడిచిపెట్టి బ్రహ్మాత్మిక విజ్ఞానం ఎవరికైతే పురస్కారుడు ఉండి కూడా సన్యాసం లేకపోయినా సాధన దృష్టి సంపత్తి చక్కగా కలిగిందో వారు ఆయా కర్మలు విడిచిపెట్టవచ్చు. ఆ కర్మ వారికి ప్రతిబంధకాన్ని కలిగించాలి. ఆ కర్మ ఉంటే నేనే అది, అదే నేను రాదు, నాకన్నా భిన్నమైనది వస్తుంది. కాబట్టి అందుకు చెప్పుకున్నారు ఇక్కడ సంసార బీజస్య నివృత్తి అర్థం తద్విపరీత బ్రహ్మాత్మైకి విజ్ఞానం. అప్పుడేం చేయాలి? క్రియ అంటే క్రియతే కర్మ. క్రియ నేను కాదు, కారకుడు నేను కాదు, ఇది అధ్యారోపమే కాదు. ఈ లక్షణాలన్నీ విడిచిపెట్టి ఆత్యంతిక నిశ్రేయస ప్రయోజనం వక్తవ్యం. అక్కడేమిటి? ఆత్యంతికమైనటువంటిది, నిశ్రేయసమైనటువంటిది, ఆ ప్రయోజనాన్ని చెప్పదగినది అని చెప్పారు. కాబట్టి ఈ విధంగా మనకి బ్రహ్మాత్మైకి విజ్ఞానం కలిగితే ఫలం ఇదే. మనం అనుకున్నాం కదా, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. ఇది వక్తవ్యం. ఉత్తరోత్తర గ్రంథం ఆరభ్యతే. ఇక్కడ 2 ప్రశ్నలు అయిపోయినాయి. ఇక గ్రంథం దేనికోసం అంటే ఈ బ్రహ్మాత్మైక్య విజ్ఞాన సంపత్తిని ఏ విధంగా సంపాదించుకోవాలో దానికోసం ఈ ఉత్తర గ్రంథం ప్రారంభం కూర్చున్నారు చెబుతున్నారు. తం ఏతమర్థం ద్వితీయ వరప్రాప్తి ఆప్య కృతార్థత్వం. ద్వితీయ వరముతో కృతార్థత్వం సిద్ధించదు, 2 వరాలు కూడా. అందుకని తృతీయ వరగోచరం ఆత్మజ్ఞానం అంతరేణ జ్ఞానాఖ్యాయిక ప్రపంచతి. తృతీయ వర గోచరం. ఇప్పుడు ఆ తృతీయ వరం ఏమడుగుతాడు అనేది వస్తున్నాడు అనమాట. ఈ 2 వరాలతో ఏమీ లాభం లేదు, నేను యమలోకం వచ్చే పని దీనికోసం కాదు, ఏమి ఇది అవాంతరంగా వచ్చాయి కానీ నాకు వచ్చే పని వీడు అని చెప్తున్నాడు, సూచిస్తున్నారు. నువ్వులు దేనికోసం ఆడిస్తాం చెప్పండి? దేనికోసం? నూనె కోసం ఆడిస్తాం. అది తెలక పిండి కోసం ఎవరైనా నువ్వులు ఆడిస్తారా? పిండి కావాలని. ముఖ్య ఉద్దేశం నువ్వులు, నూనె. అవాంతరంగా వద్దన్నా పిండి వస్తూ ఉంటుంటుంది. ఏమి మనం ఎవరైతే ఆత్మవిజ్ఞానం సంపాదిస్తామో ముఖ్యమైన జ్ఞానం కలుగుతూ అవాంతరమైన సిద్ధులు కూడా మనం అనుకోకుండా వస్తుంటాయి. అలాగని ఇతనికి అవాంతర ఫలాలు ఇవి, ముఖ్య ఫలం నాది వేరే అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధముగా యతః పూర్వస్మాత్తు కర్మగోచరాత్తు సాధ్య సాధన లక్షణాత్తు అనిత్యాత్తు విరక్తస్య ఆత్మజ్ఞానే అధికారః ఇది. పూర్వం ఎంతవరకు చెప్పుకున్నాం. దానివల్ల ఏమొచ్చినది? సాధ్యము కానీ, సాధనము కానీ, కర్మ కానీ, క్రియ కానీ, దానికి కారణం కానీ ఇవన్నీ అనిత్యత్వాత్. అంటే ఇవన్నీ ఒక దినం ఉండి ఒక దినం ఉండవు కాబట్టి అనిత్యమని విరక్తిని చెందినటువంటి అటువంటి వాడు ఆత్మజ్ఞానే అధికార ఇది తన్నిందార్థం. దేనికోసం? ఇప్పుడు ఈ అనిత్య వస్తువుకు నిందార్థం పుత్రాది ఉపన్యాసేన ప్రలోభనం క్రియతే. ఇంకా ఆగే ఏం చెబుతాడు? ఇతడేమో ఆత్మవిజ్ఞాన సంపత్తి కోసం ప్రశ్న వేస్తాడు. ఇది దానికి ఉపోద్ఘాతం. అయ్యా ఆత్మవిజ్ఞాన సంపత్తి చాలా కష్టము, ఏమి అతనికి కొన్ని ప్రలోభాలు పుట్టిస్తుంటాడు. ఏమి ఏడిచిన వాడికి బెల్లం ఇస్తే దాంతోనే ఉంటాడు, ఇంకా పై వస్తువు కూడు. అలాగని ఇతనికి ఏదో బెల్లం ఇవ్వాలనుకుంటున్నాడు.
అలాగేమైనా ఉంటాడా అని చెప్తూ నాచికేత ఉవాచ తృతీయ వరం నాచికేత పురిణీష్వైతి యుక్త సన్ ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. ఈ మూడవ వరం ఇక్కడి నుంచి ఆత్మ విజ్ఞానానికి కారణమైన గ్రంథం ఇప్పుడు ప్రారంభమవుతుంది మనకి. ఇక కఠోపనిషత్తులో ఈ మూడో వరం ఏం అడుగుతాడో చూడండి. 2 వరాలు అడిగాడు. మూడో వరం ఆయన అడిగేది ఏమిటంటే ఈ ప్రపంచానికి కోటీశ్వరుడు కావాలని, కానీ ఏమి లేకపోతే నేను చెప్పినట్టే భూమండలం అన్ని ప్రపంచంలో ఉన్న రాజగణాలని కానీ వారడు. ఈ మూడో వారు ఇప్పుడు కోరుకుంటాడు. ఇదే వరం భగవంతుడు కోరుకోమంటే మనం కోరుకుంటామా? ఈ ఆత్మజ్ఞానం మళ్ళీ జన్మలో పొందొచ్చులే, ఇప్పుడు మొత్తం ప్రపంచానికి నా పేరు వస్తే చాలు అనుకుంటాం. అందుకని అలా కోరుకోవడం అదే. తృతీయ వరం ఆత్మరహస్యం ఇది. ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తిత్యేకేనాయమస్తితి చైకే అస్తిత్యేకేనాయమస్తితి చైకే ఏతద్విద్యాం అనుశిష్టః త్వయాహం ఏతద్విద్యాం అనుశిష్టస్త్వయాహం వరాణమేష వరస్తృతీయః ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తిత్యేకేనాయమస్తితి చైకే ఏతద్విద్యామనుశిష్టాస్త్వయాహం వరాణమేష వరస్తృతీయః. శ్లోకంలో పదాలు చూసుకోండి. ఇక్కడ ఉన్నవి పదవీ భాగం. మొదట యా ఇయం ఏయం. యా ఒక పదం, ఇయం ఒక పదం. ప్రేతే విచికిత్స మనుష్యే అస్తి ఇతి ఏకే నా అయం అస్తి ఇతి చ ఏకే ఏతత్ విద్యాం అనుశిష్టః త్వయాహం. త్వయ అహం అన్నమాట. త్వయా అహం వరాణం ఏషః వరః తృతీయః. ఇక్కడ ఏమిటి? మనుష్యే ప్రేతే సతి. ఇది సతి సప్తమి అంటారు సంస్కృతంలో. మనుష్యే ప్రేతే సతి, మనుష్యుడు మరణించగా అని అర్థం అనమాట. మనుష్యుడు మరణించగా. అక్కడ ఏమిటి? మనుష్యే ప్రేతే సతి అంటే మనుష్యుడు మరణించగా. ఏకే అస్తి. ఏకే అంటే ఏమిటి? కొంతమంది అని అర్థం. ఏకే అంటే కేచిత్ సంస్కృతంలో, తెలుగులో ఏకే అంటే కొంతమంది. అస్థి ఈ యొక్క శరీరము విడిచిపోయిన తరువాత ఒక ఆత్మ అనేది అస్థి అని కొంతమంది అంటారు. అయం ఆత్మ నాస్తి అని కొంతమంది అంటారు. నా అయం అస్థి ఉంది కదా, ఆ నా అక్కడ అయం మధ్యలో అస్థి తగిలించాలి. అయం నాస్తి ఏకే అంటే ఈ శరీరము విడిచిపోయిన తరువాత అంటే మరణించగా ఈ యొక్క ఆత్మ అనేది ఉన్నదని కొంతమంది అంటున్నారు, లేదని కొంతమంది అంటున్నారు. ఇది అడుగుతున్న ఇప్పుడు ప్రశ్న. ఏతత్తు విద్యాం. ఏతత్తు విద్యాం అంటే దీనిని తెలుసుకున్నటకు, దీనిని నేను తెలుసుకోవాలన్నమాట. అనుశిష్టః. అనుశిష్టః నేను నీకు శిష్యుడు. ఏమి అనుశిష్ట అంటే శిష్టస్య శాసనం అనుశిష్టః. శిష్టస్య శాసనమే అనుశిష్ట. కాబట్టి ఎందుకు చెప్తూ ఉన్నాడు? నేను నీకు శిష్యుడును, ఇది రావాలి. ఇది రాకపోతే చెప్పడం ఆయన కూడా సామాన్యుడు కాదు. భావమూర్తులు ఇద్దరు అయినా అక్కడ చూశాడు భగవద్గీత. అలాగా నాటకం ఆడించుకొని వచ్చాడు. ఎంతవరకు? మొదటి అధ్యాయం అంతన్నా. ఆ రెండవ శ్లోకంలో, రెండవ అధ్యాయంలో 7వ శ్లోకం వచ్చిన వరకు చూశాడు. ఏం అర్జునుడు నోరు పెరగడమే లేదు. నాకెందుకు గొడవ అనుకున్నాడు. ఏదో మాటలు చెప్పి తప్పించుకుందాం అనుకున్నాడు. అప్పుడు చూశాడు ఈయన కూడా సామాన్యుడు కాదు. ఇంకిద్దరు మనోభావాలు కలిగిపోతే ఇంక రావడం అవుతాయి, మన పనులు జరగవని అన్నాడు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం
ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. అయ్యా ఏమేమో అనుకుంటున్నా, నేను ఎలాంటి వాడినో, కార్పణ్య కృపణత్వం అనే దోషం చేత కూడినవాడు. కృపణుడు అంటే వాడు తను తాను తెలుసుకోలేనివాడు అసలు కృపణుడు, వాడే కృపణుడని గార్గి అని అక్కడ చాంద్రోగ్య ఉపనిషత్తు చెప్పాడు. కాబట్టి కృపణత్తుడు తను తాను ఎవడో తెలుసుకునేది వాడే అసలు కృపణుడు అనమాట, ఆత్మజ్ఞానం. ఇతనేమిటి, ఇది ధర్మమా ఇది అధర్మమా అనే తెలుసుకునే సామర్థ్యం కూడా లేకుండా పోయాడు. కార్పణ్య దోషో పహదస్వ పృచ్ఛామి త్వాం, త్వాం నిన్ను అడుగుతున్నాను. ఏమిటి, యశ్రేయ ఏతయోరేకం, ఈ రెండిట్లో ఏది శ్రేయస్సు? ఏమంటున్నాడు, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యతు శ్రేయ, ఏది మంచిది ఏది చెడ్డది అది నాకు నిశ్చితంగా చెప్పు. నీవేమో మోహంతో ఏమి లోపల ఒకటి బయట ఇట్టుకొని చెబుతూ ఉంటుంటే నాకు అది అర్థం కాదు, ఎందుకని అటువంటి జ్ఞానం లేదు. కుర్రవాడికి ఇది అర్థం కాదు. ఇద్దరు పెద్దవాళ్ళు అయితే వీడు ఏం చెప్పాడో వ్యంగ్యార్థం ఆయన తెలుస్తాడు, వాడు వ్యంగ్యార్థంలో మాట్లాడతాడు. నేను అజ్ఞానిని నీ విజ్ఞాని, కాబట్టి మన ఇద్దరికి ఈ సంభాషణ కుదరదు అని చెప్తున్నాడు. ఆఖరికి నేను నీ శిష్యుడిని అన్నాడు. ఇంకెందుకు కూడా నేను నీకు శిష్యుడు, నన్ను అవసరమైతే కర్ర పట్టుకొని కొట్టేని చెప్పన్నాడు. శాది మాం, నన్ను శాసించామని చెప్పి నేను వెళ్ళిపోను అని చెప్పాను. అప్పుడు చూశాడు, ఇది చూసి పర్వాలేదు, ఒక త్రోవడు ఉన్నాడని చెప్పి 11వ శ్లోకం నుంచి ప్రారంభించాడు. కాబట్టి ఇతడు తెలివైన వాడు నచికేత. ఇంకా మరి 4 అధ్యాయాలు పెంచుకొని చెప్పేది నా 3వ వారంలోనే నా సందేహం ఇస్తానని చెప్పాడు. సందేశం ఏమిటి, ఏతద్విద్య, ఏతత్ అంటే ఏమిటి, మరణించిన తర్వాత ఉన్నదని కొంతమంది లేనది కొంతమంది అంటున్నారు కదా, అది నేను తెలుసుకోవాలి. త్వయా, నీ ద్వారానే. ఏమి నువ్వు ఇంకో మనిషిని పెట్టుకోవే కదా, నాకు ఆపరేషన్ చేస్తానని డాక్టర్ ఒప్పుకుంటూ అనుకోండి ఎవరికైనా, మళ్ళీ ఆయన ఇంకోటి పెట్టిపోతే మనకి తృప్తి ఉండదు, ఆయనకి తృప్తి ఉండదు. అందుకని త్వయా, నీ చేత నేను తెలుసుకోవాలి. అహం, నేను ఏమిటి తెలుసుకోవాలి ఈ విషయాన్ని. ఎందుకు అంటావా, వరాణం ఏష, నాకు 3 వరాలు ఇస్తున్నావు కదా, అందులో ఇది 3వ వరం అంటారు. అందులో ఇది 3వ వరం. కాబట్టి దీని తాత్పర్య సంగ్రహంగా ఏమిటంటే అది చెప్పి పైకి ఇప్పుడు వెళ్ళాలి. ఏయం విచికిత్స, అది ఎక్కడ ఈ విషయంలో ఏమి నాకు సందేహం ఉంది. ఆత్మ ఉన్నదని కొంతమంది లేదని కొంతమంది అంటున్నారు. కాబట్టి మొట్టమొదటి ఉంది కదా యా ఇయం శ్లోకంలో, యా ఇయం, యా అంటే ఏది అని అర్థం, శ్రీలింగం కాదు. ఈయం అంటే ఈ, విచికిత్స అంటే సంశయం, విచికిత్స అంటే సంశయం. ఈ సంశయం నాకుంది, దీనిని చక్కగా విడదీసి చెప్పు అన్నాడు. భాష్యకారులు అదే ఇస్తున్నారు. ఏయం విచికిత్స, విచికిత్స అంటే సంశయ, ప్రేతే అంటే మృతే మరణించగా, మనుష్యే మనుష్యుడు మరణించగా, అస్థిత్యేకే అస్థి శరీర ఇంద్రియ మనోబుద్ధి వ్యతిరిక్త, ఇక్కడ అస్థి అన్నారు కదా, అస్థి అంటే ఆత్మ కదా, ఆ ఆత్మ అంటే ఏమిటి, శరీరము కన్నా ఇంద్రియాల కన్నా మనస్సు కన్నా బుద్ధి కన్నా ఇంకొకటి ఉన్నదని కొంతమంది అంటూ ఉన్నారు. అది అతిరిక్త దేహాంతర సంబంధి ఆత్మ ఇత్యేకే. అంటే ఇక్కడ ఏమిటి దేహాంతర సంబంధి అంటే ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత ఇంకొక శరీరాన్ని ఇది పొందుతుంది అని దేహాంతర సంబంధం ఉన్నదని కొంతమంది అంటున్నారు. ఇదంతా విడదీస్తారు శంకరాచార్యులు. ఏమిటి దేహాంతర సంబంధం, ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత ఈ లింగ శరీరం అంటే ఏమిటి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, దీనిని లింగ శరీరం అంటారు. అధవా అంటే లేకపోతే సూక్ష్మ శరీరం కూడా దీన్ని అంటారు. ఇదే పోతుంది. మనం ఉన్నప్పుడు ఈ టేప్ చేసిన తర్వాత ఎక్కడైనా ఈ టేప్ అలాగే కదా పడుతుంటుంది, ఇది టేప్ చేసుకుంటుంది. ఈ టేప్ అలాగే ఇంకో జీవిని ప్రవేశం అవుతుంది, అక్కడ టేప్ అలా వస్తూ ఉంటుంటుంది. ఈ పుణ్యం ఈ పాప ఏ వరుసలో ఉందో ఇప్పుడు వెనక శ్లోకం ముందు శ్లోకం వస్తుంది టేపులో, అదే వరుస వస్తుంటుంది. ఇప్పుడు ఏం పుణ్యం చేసామో ఏ పాపం చేసామో ఈ లింగ శరీరం టేప్ ఏం చేస్తుంటుంది, కరెంట్ లేకపోతే ఇది ఆగిపోతుంది, అది ఏం ఆగదు, అది ఎప్పుడు టేప్ చేసుకుంటుంటుంది.
ఈ టేప్ మళ్ళీ శరీరంకి వెళ్ళి ఆ టేప్ ప్రకారం కొంచెం పాప వస్తుంటారు అని ఇంకొక సంబంధం ఉందో అంటున్నారు అని చెప్తున్నారు. అది ఉందా? నాయం ఏవం విధ అస్తి చ ఏకః అస్మాకం నా ప్రత్యక్షేణ నా అనుమానాన్ని